నా పేరు డాక్టర్ అనిరుద్ రావు దేశ్ముఖ్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ న్యూరాలజిస్ట్ అండ్ స్ట్రోక్ స్పెషలిస్ట్. టుడే మనం వెంకటేశ్వర్ గారితో ఉన్నాం. హీఈస్ మై పేషెంట్ యాక్చువల్లీ. మనకి అరౌండ్ 2 months బ్యాక్ సడన్లీ హీ హ్యాడ్ అ స్ట్రోక్ అరౌండ్ 12 o'clock in the night. రైట్ సైడ్ బాడీ పనిచేయట్లేదు అండ్ మాట పడిపోయింది. మనం చూసినప్పుడు బేసిక్లీ ఏమైందంటే స్టార్టింగ్లో హీ హ్యాడ్ సమ్ మైనర్ రోడ్ యాక్సిడెంట్ వేర్ ద మిర్రర్ ఆఫ్ ద స్కూటీ హిట్ హిమ్ ఆన్ ద నెక్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. సో అది మనం అప్పుడు నొప్పని ఇంటికి వెళ్ళిపోయారు. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి సడన్లీ హీ హ్యాడ్ మాకు స్ట్రోక్ సింటమ్స్ స్టార్ట్ అయినాయి. సో మన దగ్గరికి రాత్రి అరౌండ్ 12 o'clock వచ్చారు. అప్పుడు మనం ఎంఆర్ఐ చేసి చూస్తే ఎంఆర్ఐలో బ్రెయిన్లో స్ట్రోక్ ఉంది. దాంతోపాటు ఈ లెఫ్ట్ సైడ్లో నెక్లో ఉన్న వెసల్స్ బ్లడ్ ట్యూబ్ మొత్తం కంప్లీట్ బ్లాక్ ఉంది. సో స్ట్రోక్ అండ్ బ్లాక్ అనుకొని మనం వి టుక్ ఫర్ సర్జరీ. ఒక యాంజియోగ్రామ్ చేసాం, బ్రెయిన్ యాంజియోగ్రామ్. దాంట్లో మాకు ఫస్ట్ తెలిసింది ఏంటంటే ఇక్కడ నెక్ లో ఉన్న బెసల్, దాన్ని కెరోటిడ్ అంటారు, దాంట్లో బేసికలీ ఒక స్మాల్ టేర్ ఉంది. ఆ మైనర్ ఇంజరీ స్కూటీ మిర్రర్ తగిలినప్పుడు ఆ బ్లంట్ ఇంపాక్ట్ వల్ల చిన్న టేర్ వచ్చింది. ఆ టేర్ వల్ల క్లాట్ అయిపోయి వాటి మొత్తం బ్లాక్ అయిపోయింది. సో లకిలీ వాళ్ళు తొందరగా వచ్చారు కాబట్టి మనం క్విక్లీ యాంజియోగ్రామ్ చేసి అని పట్టుకున్నాం. దెన్ ఆ క్లాట్ని తీసేసి అక్కడ 2 స్టెంట్స్ వేసాం. బేసిక్లీ ఆ స్టెంట్స్ వల్ల ఏంటంటే కంప్లీట్గా ఫ్లో రికవర్ అయింది అండ్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఫుల్లీ రికవర్ అయింది. బై నెక్స్ట్ డే మార్నింగ్ హీ వాజ్ రైట్ సైడ్ అంతా మూవ్ చేస్తుండే అండ్ విత్ నెక్స్ట్ 2 days పేషెంట్ కంప్లీట్గా స్పీచ్ ఇంప్రూవ్ అయిపోయింది, రైట్ సైడ్ మొత్తం ఇంప్రూవ్ అయిపోయింది. సో బేసికలీ ఏంటంటే ఎనీ స్ట్రోక్ మనకి యూజువలీ స్ట్రోక్ అంటే కొలెస్ట్రాల్ వల్ల, కాల్షియం వల్ల, ఏజ్ వల్ల అనుకుంటాం, కానీ మైనర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల కూడా స్ట్రోక్స్ రావచ్చు. చాలాసార్లు మనం పేషెంట్ పడ్డారు, ట్రామా అయింది, స్కూటీ నుంచి కార్ నుంచి పడ్డారు అనుకొని ఆల్వేస్ మనం ట్రామా గురించి అనుకుంటాం, కానీ స్ట్రోక్ వస్తే కూడా ట్రామా కావచ్చు అండ్ ట్రామా వల్ల కూడా స్ట్రోక్ రావచ్చు. సో ఇవన్నీ 2 ఆల్వేస్ కోరిలేటెడ్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఎప్పుడైనా స్ట్రోక్ సిమ్టమ్ ఎప్పుడు వచ్చినా కూడా వెంటనే హాస్పిటల్కి వస్తే క్విక్ యాంజియోగ్రామ్ చేసి క్విక్ యాక్షన్ తీసుకోవచ్చు. యాక్చువల్గా అర్ధరాత్రి నాకు స్ట్రోక్ మొదట స్టార్ట్ అయింది విత్ హ్యాండ్, లెగ్, నోరు, ఆ 3 కూడా పడిపోవడం వల్ల మా మిస్సెస్కి చెప్పాను. చెయ్యి తగిలింది మా మిస్సెస్కి. అప్పుడు తగిలినప్పుడు ఫస్ట్ బాత్రూమ్కి వెళ్ళి వెనక్కి వచ్చినప్పుడు అప్పుడు బాగానే ఉంది. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు మళ్ళీ నేను ట్రై చేస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ కదలట్లా ఏది కూడా. అప్పుడు మా మిస్సెస్ వెంటనే మెడికవర్ అంబులెన్స్ కాల్ చేసి మా బ్రదర్ వాళ్ళు ఫ్యామిలీ కూడా పిలిచింది అర్జెంటుగా. మెడికల్ వాళ్ళు అంబులెన్స్ మాకు చాలా క్విక్గా వచ్చింది, విత్ ఇన్ 5 to 10 minutes. వచ్చిన వెంటనే వాళ్ళు తీసుకెళ్ళడం. అప్పుడు నాకు ఆ టైంలో వామిటింగ్ కూడా అయ్యింది. సో ఆ టైం నేను నడవలేను కాబట్టి క్విక్గా మోసుకెళ్ళి అంబులెన్స్ తీసుకెళ్ళిన తర్వాత ఐసీయూకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏవైతే ఐసీయూ ఫార్మాలిటీస్ ఉంటాయో దాని సీరియస్నెస్ గమనించి దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుని వెంటనే అనిరుద్ రావు దేశ్ముఖ్ గారిని ఇమీడియట్గా కాల్ చేశారు. అది 1 or 2 o'clock టైం. కానీ ఆ టైంలో ఆయన క్విక్గా వచ్చి రావడం, ఎందుకంటే ఆ టైం నేను ఏంటంటే కోబాలో ఉన్నా కాబట్టి నాకు వీళ్ళు అప్డేట్ చేసింది. బట్ నాకు బాడీ ఇన్స్టేబుల్గా ఉంది, కానీ మైండ్లో నాకు ఏం జరుగుతుందో తెలుస్తుంది కొంత టైం వరకు. అది మొదట ఎంఆర్ఐ స్కాన్ చేశారు, 2 బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంఆర్ఐ స్కాన్ చేశారు. కానీ ఆ డాక్టర్ వాళ్ళు అక్కడ మెడికల్ వాళ్ళు అనిరుద్ దేశ్ముఖ్ పిలిచిన తర్వాత ఆయన క్విక్గా వచ్చి డయాగ్నోసిస్ చేసి ఆ తర్వాత ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత దాని యొక్క 2 స్టెంట్స్ వేయడం వల్ల ఆ ప్రాసెస్ అంతా చాలా క్విక్గా జరగడం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు రికవర్ సో క్విక్లీ. తర్వాత ఐసీయూలో తీసుకెళ్ళిన తర్వాత అబ్జర్వేషన్ కూడా చాలా కేర్ఫుల్గా గమనించారు ఎవ్రీథింగ్. లోపల ట్యూబ్స్ ఉన్నాయి, తర్వాత తీయడం వల్ల తర్వాత అన్నీ కూడా మాట క్విక్గా రావడం, అన్నీ కూడా నాకు ఏ విధమైన ఎక్స్ట్రా అన్నెసరీ సిమ్టమ్స్ కానీ ఏవి రాలేదు. సో కేర్ కానీ డాక్టర్ క్విక్గా రావడం కానీ, డయాగ్నోస్ చేయడం కానీ, సర్జరీ చేయడం కానీ అన్నీ కూడా కేర్ఫుల్గా, ఏది ఇంప్రాపర్గా జరగకుండా కరెక్ట్గా జరగడం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అండ్ డూ మై నార్మల్ లైఫ్. అండ్ విత్ ఇన్ 7 days ఐ వాజ్ ఏబుల్ టు స్టార్ట్ మై డ్యూటీస్ సో క్విక్లీ. తర్వాత కూడా నాకు లోపల ఇది ఆపరేషన్ జరిగిందని కానీ ఏ ఇబ్బంది కానీ, ఏ సైడ్ ఎఫెక్ట్స్ కానీ, నేను వేసుకునే ట్యాబ్లెట్స్ బట్టి ఏవీ లేవు ఇప్పటి వరకు. సో ఐ వాజ్ ఏబుల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్ మై వైఫ్ టు బ్రింగ్ హర్ టు కాల్ అంబులెన్స్ ఆన్ టైమ్. అండ్ ఆఫ్టర్ దట్ మెడికల్ hospital, ICU department to
get the ambulance quickly. And after that, Anirudh also Deshmukh గారిని డెఫినెట్లీ ఐ అప్రిషియేటెడ్. మిడ్ నైట్ ఆ టైంలో క్విక్గా వచ్చి రైట్ డయాగ్నోసిస్, రైట్ ట్రీట్మెంట్, రైట్ టైం చేయడం అనేది దట్ ఈస్ నాట్ సో ఈజీ. I felt it so emotional at that time. Later my wife also told me that. That is how I was able to express my gratitude to the hospital, to Anirudh Deshmukh doctor, and also initially my wife and my family. Thank you so much. సో మనకు ప్రొసీజర్కి ముందు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ వీక్నెస్ ఇవన్నీ స్ట్రోక్ అనుకున్నప్పుడు కొద్దిగా వాళ్ళకి ఏమవుతుందంటే బ్రీతింగ్ అండ్ స్వాలోయింగ్ డిఫికల్టీస్ ఉంటాయి. సో ఆ విషయంలో మనకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడము, అట్ ద సేమ్ టైం వెంటిలేటర్ మీదకి తీసుకునే అవసరం కూడా రావచ్చు. బట్ మనకేంటంటే డ్యూరింగ్ ప్రొసీజర్ అప్పుడు మనకు క్లియర్గా చేయాలి కాబట్టి ఇమ్మీడియట్గా ఇంక్యుబేషన్ చేసి వెంటిలేటర్ మీద పెట్టుకొని ప్రొసీజర్కి వెళ్ళాల్సి వచ్చింది. ప్రొసీజర్ వెంట్ ఆన్ ఫైన్. ఇప్పుడు మనం చూస్తున్నట్లు తనకి స్టంట్ వేయడం కానీ, లోపల ఉన్న డిసీజ్ ఐడెంటిఫై చేసి దాన్ని క్లోజ్ చేయడము, మళ్ళీ ఐసీయూకి తీసుకొచ్చాం. ఐసీయూలో మనం ఏంటంటే వెంటిలేటర్ మీద క్లోజ్ అబ్జర్వేషన్ చేసుకుంటూ స్లోగా తన రికవరీని ఎగ్జామిన్ చేస్తూ వచ్చాం. రికవరీ ఇన్ ద సెన్స్ తనకు ఏదైతే కాలు చెయ్యి పడిపోయిందో ఫస్ట్ కాలు చెయ్యి రికవర్ అవ్వడం చూసాం. సో తనకు ఫస్ట్ మాట రాలేదు. ఆ మాట రానప్పుడు మనం వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కూడా మాట రాదు. మనకి ఎప్పుడైతే కాలు చెయ్యి మూమెంట్ ఆల్మోస్ట్ నార్మల్ లెవెల్లో వచ్చింది అన్నప్పుడు తన కాన్షియస్ లెవెల్ ఇవన్నీ అబ్జర్వ్ చేసాం. కాన్షియస్ లెవెల్ అవన్నీ బాగా వచ్చాయి. సో మనం ఏంటంటే వితిన్ 24 hours మనకు ప్రొసీజర్ అయిపోయిన నెక్స్ట్ డే కల్లా తనని వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చాం. వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చాక తనకి స్లోగా మాట రావడం కూడా స్టార్ట్ అయింది. సో మాట రావడం స్టార్ట్ అయినప్పుడు పేషెంట్ యొక్క ఫీలింగ్ అంటే వాట్ ఎవర్ తనకు ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డాడో ఆ మాట తిరిగి రావడం అనేది, ఆ సంతోషం అనేది ఆయన ఫేస్లో గమనించాం. స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 24 hours తన కాలు చెయ్యి నార్మలైజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మాట కూడా తడబడకుండా వస్తుంది. సో ఆ ఇనిషియల్ ట్రీట్మెంట్ ఏదైతే మనం చేసామో కెరోటిడ్ అంటే డయాగ్నోసిస్ చూసి కెరోటిడ్లో బ్లడ్ వెజల్లో ప్రాబ్లం ఉంది, దాని ట్రీట్మెంట్ చేసి ఆ స్టంట్ వేయడం వల్ల ఆ బ్లడ్ ఫ్లో మళ్ళీ సరఫరా అయింది బ్రెయిన్కి. సరఫరా అవడం వల్ల ఏదైతే సపోజ్ టు గెట్ డ్యామేజ్ అంటే మనం కొన్ని గంటల్లో అది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయే టిష్యూ అంతా కూడా రికవర్ అయిపోయింది. రికవర్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవడం వల్ల ఆ బ్రెయిన్ ఫంక్షన్ కూడా రికవర్ అయిపోయింది. ఇనిషియల్ టైం ఇచ్చాం ఫస్ట్ 24 hours. ఆ 24 hours మనకు రికవరీ క్లియర్గా అర్థమవుతుంది. సో ఈలోపు మనకు ఐసీయూ నుంచి మేనేజ్మెంట్ ఏంటంటే ప్రాపర్ వెంటిలేటర్ మేనేజ్మెంట్, బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్, అదర్ ఆర్గాన్ సపోర్ట్ చేయడము, అలాగే వెంటిలేటర్ నుంచి ఎప్పుడు కరెక్ట్ టైంకి బయటికి తీసుకురావడం అనేది ఐసీయూలో మనం యూజువల్లీ మేనేజ్ చేస్తాం. సో మనకు ఆ ఫస్ట్ 24 hours హీ హ్యాస్ షోన్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. ఆ ఇంప్రూవ్మెంట్ ద్వారా మనం వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకురావడము, నెక్స్ట్ 24 hours మనకి ఇంకా బాగా మాట్లాడడము, ఆ తర్వాత అంటే వితిన్ 24 hours గ్యాప్లో తను రూమ్ షిఫ్ట్ అవ్వడం, రూమ్ నుంచి మళ్ళీ 2 daysలో డిశ్చార్జ్ అవ్వడము. ఐ థింక్ వితిన్ 1 week హీఈస్ ఆల్మోస్ట్ లైక్ నార్మల్, ఇంతకుముందు ఎలా అయితే ఉందో అలాగే అయిపోయారు. సో తను హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి, ఇంటి నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం, తన రెగ్యులర్ వర్క్ చేసుకోవడం అనేది ఇట్స్ గుడ్ ఫర్ ద ఫ్యామిలీ వన్ థింగ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ టైమ్లీ ఇంటర్వెన్షన్ ఫ్రమ్ ద హాస్పిటల్ డాక్టర్స్, ఫ్రమ్ అనిరుద్ గారు న్యూరాలజిస్ట్ అండ్ ఎమర్జెన్సీ అండ్ ఐసీయూ టీమ్స్ అనేది ఇట్స్ ఏ సింక్రనైజ్డ్ వే. సో 1 by 1 ఏది ఎలా చేయాలి అనుకుంటూ యాజ్ ఏ మల్టీ డిసిప్లినరీ టీమ్ మనం మీటింగ్ లాగా చేసుకొని సో 1 by 1 చేయడం వల్ల వీ హ్యావ్ సీన్ ఏ క్లియర్ కట్ రికవరీ ఫ్రమ్ పేషెంట్. అంటే ఆల్మోస్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ మళ్ళీ నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేయడం అనేది ఇట్స్ ఏ మిరకిల్ ఫ్రమ్ పర్టికులర్లీ ఫ్రమ్ పేషెంట్ ఫ్యామిలీ సైడ్. ఇట్స్ డెఫినెట్లీ ఏ గాడ్స్ గిఫ్ట్ ఫర్ హిమ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో వాళ్ళు ఐడెంటిఫై చేసి రావడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ అట్ ద సేమ్ టైం మెడికవర్ హాస్పిటల్ నుంచి కూడా డాక్టర్స్ కరెక్ట్ టైంలో రెస్పాండ్ అవ్వడము, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడము, అప్రోప్రియేట్ టైంలో అన్నీ జరిగిపోయాయి. సో దాని రిజల్ట్ వీఆర్ సీయింగ్ నౌ. సో పేషెంట్ వాకింగ్ హోమ్ అట్ ద సేమ్ టైం డూయింగ్ హిస్ రెగ్యులర్ యాక్టివిటీస్. Yeah, hello, I'm Dr. Anirudh Deshmukh. I'm consultant intervention neurologist and stroke specialist. Basically, ఈ పేషెంట్ మా దగ్గరికి మిడ్ నైట్ వచ్చారు. స్మాల్ బైక్ యాక్సిడెంట్ వల్ల ఆయనకి నెక్లో కొంచెం ఇంజరీ వచ్చింది. ఆ టైంలో ఓన్లీ పెయిన్ ఉండే కానీ దే వాజ్ నో స్ట్రోక్ సిమ్టమ్. బట్ రాత్రి సడన్లీ 12 o'clockకి హీ హ్యాడ్ రైట్ సైడ్ బాడీలో వీక్నెస్ ఉంది అండ్ మాట పడిపోయింది. మా దగ్గరికి అరౌండ్ 1 o'clock వచ్చారు. అప్పుడు వెంటనే ఎంఆర్ఐ చేస్తే దాంట్లో బ్రెయిన్లో చిన్న స్ట్రోక్ ఉంది కానీ లెఫ్ట్ సైడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది ట్యూబ్, బ్రెయిన్ ట్యూబ్, బ్లడ్ ట్యూబ్. సో మనం వెంటనే యాంజియోగ్రామ్ తీసుకెళ్ళి దాంట్లో చూస్తే బికాస్ ఆఫ్ దట్ ఇంపాక్ట్ ఇక్కడ చిన్న టేర్ ఉంది.
ఆ టేర్ వల్ల బ్రెయిన్ వెసల్ బ్లాక్ అయిపోయింది. సో మేము ఏం చేసామంటే లోపల ట్యూబ్ వేసి యాంజియోగ్రామ్ చేసి క్లాట్ని బయటికి తీసేసి అక్కడ 2 స్టెంట్స్ వేసాం. ఆ స్టెంట్ వల్ల ఏంటంటే ఆ టేర్ ఓపెన్ అయిపోయింది. సో దానివల్ల మొత్తం హీల్ అయిపోయింది అండ్ ఫుల్ బ్లడ్ ఫ్లో రిస్టోర్ అయిపోయిన తర్వాత స్ట్రోక్ కంప్లీట్లీ ఇంప్రూవ్ అయిపోయింది. దాంతో విత్ ఇన్ 24 hours కంప్లీట్ వీక్నెస్ అండ్ మాట పడిపోయిన పేషెంట్ ఫుల్ రికవరీ అయ్యి మొత్తం నార్మల్గా వాకింగ్ అండ్ టాకింగ్ ఉన్నట్టు వెంటనే అయిపోయింది పేషెంట్కి.